రూపాయి రూపాయి దాచి కొనుక్కున్న వస్తువులన్నీ వరదల వల్ల సర్వనాశనమయ్యాయి. టీవీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్, గ్రైండర్ ఇలా అన్ని వస్తువులు పాడైపోయి ఒకవైపు మేమందరం బాధపడుతుంటే ఈ ఇనప సామాన్ల వాళ్ళ గోల ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మా సందులో అదే పనిగా తిరుగుతూనే ఉన్నారు. పాడైపోయిన వస్తువులను తక్కువ ఖర్చుతో బాగు చేయించుకుంటే కొత్తవి కొనక్కర్లేదులే అని మధ్యతరగతి వాళ్ళ ఆశ వాళ్ళది. పడేసే వస్తువులు నాకు అమ్మితే బావుంటుంది కదా అని వాళ్ళ ఆశ వాళ్ళది. ఇక్కడెవ్వరిది తప్పులేదు. కానీ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు ఒక పాత సినిమా సీన్ గుర్తుకు వచ్చిందండి. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు, అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తామని. అవును, నాకు తెలియగలుగుతాను రే. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. పాత సామాన్లు కొంటాం. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోకపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయి.